మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. 4 రోజుల నుంచి తోటలో పనికి పొద్దున్నే పోతున్నాం కదా! పొద్దున్నే పోవాలి కదా అని నైటే క్యారేజీ గిన్నెల్లో అన్నం కొద్దిగా పెట్టి, కొద్దిగా నీళ్ళు, కొద్దిగా పాలు పోసి, మజ్జిగ చుక్క తోడేసి, అందులోకి ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పెట్టేసి, అలా తోడుబెట్టిన క్యారేజీని తోటలోకి అలాగే తీసుకొనెళ్ళాము. డ్రిప్ పైపులు పామాయిల్ మొక్కలకి పరిచి, మోటర్ వేసి, ఇక ఆ పని అయిపోయిన తర్వాత నీడ చెట్టు ఒకటి చూసుకొని నీడలో కూర్చొని ఈ పెరుగన్నం తింటున్నాం. వీటికి చాలా పేర్లు ఉందిలేండి. ఈ పెరుగన్నానికి చలవన్నం అంటారు, చెద్దన్నం అంటారు, పెరుగన్నం అంటారు. కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఈ పెరుగన్నంలోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ భలేగా ఉంటుందండి. నన్ను అడిగితే పనికి వెళ్ళే వాళ్ళకైనా, ఇంట్లో ఉండే వాళ్ళకైనా ఈ పెరుగన్నం బెస్ట్ ఫుడ్ అని చెప్తానండి. రుచి బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది, కడుపుకి హాయిగా ఉంటుంది. 4 రోజుల నుంచి పొద్దున్నే తోటలోకి వెళ్తున్నాం కదా, టిఫిన్ల జోలికి వెళ్ళట్లేదండి. టిఫిన్ల జోలికి వెళ్ళకపోవడం వల్ల గ్యాస్ ఖర్చు తగ్గుతుంది, పని తగ్గుతుంది, గిన్నెలు తగ్గుతుంది. అన్ని విధాలు కూడా ఈ పెరుగన్నం హెల్ప్ చేస్తుంది అనమాట. మీరు కూడా అప్పుడప్పుడు 2 రోజులకు ఒకసారైనా ఈ పెరుగన్నం తినండి. మనకు ఒక సామెత ఉంది కదా, పెద్దలు చెప్పిన మాట చెద్దన్నం మూట అని. ఈ చెద్దన్నం గురించేనండి చాలామంది చెప్పేది.